Good evening, everyone. Welcome to Tri-State Idols. This is your host, Bekar, brother of Omkar. ఈరోజు మన రియాలిటీ షోలో ఆటలు లేవు, పాటలు లేవు, వెళ్ళిన అంతకంటే లేవు, ఓన్లీ లవ్ లెటర్స్. ఇది మీరు చూసే ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇందులోని ఐడియల్స్ మీరు అనుకునే ఐడి ప్యాలెస్ కాదండి, పని పాటుకుని ఐడియల్స్, IDLES. మీకు తెలుసు చాలా మంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంతసేపు కోడ్ రాసి వాళ్ళని డీబగ్ చేస్తుంటే మన వాళ్ళు ఈ కంటెస్టెంట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లవ్ లెటర్స్తో జనాల్ని బాగా చేస్తుంటారు. ఇందులో కంటెస్టెంట్స్ వాళ్ళ కవితలు మనకి, ప్రేమ లేఖలు మనకి చదివి వినిపిస్తారు. ప్రేమలో ప్రేమ లేఖల్లో దెబ్బలు తిని ఆరితేరిన మన జడ్జిలు, మనకి ఇద్దరు జడ్జిలు ఉన్నారు. వాళ్ళు బెస్ట్ లవ్ లెటర్కి ఈ ట్రోఫీని దీన్ని వాళ్ళకి బహుకరిస్తారు. సో మొదటిగా మనం మన జడ్జిని ఆహ్వానిద్దాం. మొదటి జడ్జి శ్రీ భార్గవ్ పండిట్ గారు. వారిని మనం ముద్దుగా భార్గవి అని పిలుస్తాం. ప్లీజ్ వెల్కమ్ శ్రీ భార్గవ్ పండిట్ గారు. వెల్కమ్ భార్గవ్ పండిట్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. భార్గవ్ పండిట్ గారు చాలా ప్రేమ లేఖలు రాశారండి. ఆయన ప్రేమ లేఖలతో ఎంతమందిని పడేశారో కనుక నేను బేకారుగా చెప్పినట్టు చాలా ప్రేమ లేఖలు రాశారండి. దానికి ఎంతమంది పడ్డారో అని తెలుసుకునే ముందు మీరు ఏం పడ్డారో అని తెలుసుకోవాలి. ఎన్ని గుడ్లు, ఎన్ని కవాడాలు, ఎన్ని ఉల్లిపాయలు, వీటన్నిటితోనే ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టారండి. అది ఇప్పుడు 3 కంపెనీలే నడుస్తుంది అనుకోండి. సార్ మీ పేరు భార్గవి అని. ఓ అదా మీ పిచ్చి ప్రశ్న. నేను అర్కుల్లో రాశాను, బీచ్లో రాశాను, అది ఆఖరికి బాత్రూంలో కూడా రాశానండి. కానీ నేను మొదట రాసిన బార్లో రాసిన మొదటి కవిత వచ్చిన గుర్తింపు ఎక్కడ రాలేదనుకోండి. అబ్బో ఎన్ని గుడ్లు, ఎన్ని టమాటాలు, ఎన్ని ఉల్లిపాయలు, అందుకనే పెంచింది నిజాలి. నా పేరుని భార్గవి మార్చేస్తున్నారండి. వండర్ఫుల్ సార్. కవితలు రాస్తూ సైడ్ బిజినెస్. వా వా సార్. భార్గవ్ గారు మీరు ఇంకా కూర్చోండి. కూర్చునే ముందు పిలవాలి చిన్న కవిత కూడానా? సరే చెప్పండి. నేను కొన్నాను కొత్త కారు. వా వా. నేను కొన్నాను కొత్త కారు, ఎందుకంటే మా ఇల్లు చాలా పారు. వా 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 వా. ఎందుకంటే మా ఇల్లు చాలా పారు. మధ్యలో ఉందో బారు. వా వా. మధ్యలో ఉందో బారు, మధ్యలో భార్గవ్ గారు మధ్యలో కాదు కదా సార్, మీరు పక్కన కూర్చోండి. ఇప్పుడు మనం రెండవ జడ్జి కవిత్వం దురద, దాని ముందు రెండు తన పేరులోనే నింపుతున్న జాలిం గారు. ఆయన పేరు జాలిం జిలానీ గారు. ఈయన హైదరాబాద్ కవి. లెట్స్ వెల్కమ్ శ్రీ జాలిం జిలానీ గారు. నమస్తే అండి. నమస్కారం సార్ జిలానీ గారు. నమస్తే అండి సార్. జిలానీ గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఈయన మాతృభాష ఉర్దూ, కానీ ఏ భాషనే వదలదు. అదేమి ఉందండి, మీ జనాల అభిమానం. చూడండి ఎంత వినయమో చూడండి. జిలానీ గారు మత్సుకి తప్పకుండా 2 పద్యాలు చెప్తాం. सलमा के प्यार में डूब गया है पीटर. वाह 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 वाह. सलमा के प्यार में डूब गया है पीटर. हीरो होंडा देती है 80 किलोमीटर पर लीटर. वाह 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 वाह. सर వెరీ ఇన్ఫర్మేటివ్ సార్. సార్ ఈ కవిత రాసినందుకు మీకేమన్నా హోండా కంపెనీ వాళ్ళు ఏమైనా ఈ అసలు ఇక్కడ మనం మాట్లాడకూడదండి. సరే అంటే ఉత్సవ కవిత చేయాలి. ఓకే అండి, కూర్చోండి. జిలానీ గారు మచ్చుకొకటి. ఇంకో
प्यार करते करते हमने कर दिया है क्राइम। वाह 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 वाह। तुमसे प्यार करते करते हमने कर दिया है क्राइम। बट नंबर 1 is neither composite nor a prime. Thank you. ఇలాంటి గారు కవితల్లో ఇంగ్లీషు హిందీ పదాలు ఉంటాయని తెలుసు కానీ అసలు మ్యాథమెటిక్స్ ని కూడా ఇంక్లూడ్ చేసిన ఘనత మీరే సార్ జనాని గారు. జనాని గారు కూర్చోండి సార్. ఇలానే పిల్లలకి బాగా ఉపయోగపడేది చెప్తావా? పిల్లలు మీరు కూడా నేర్చుకోండి. నెంబర్ 1 ఈస్ నైదర్ కాంపోజిట్ నాట్ ప్రైమ్. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా మన కంటెస్టెంట్ ని పిలుద్దాం. లెట్ us invite all the contestants. ముందుగా మొదటి కంటెస్టెంట్ పాపారావు గారు. ప్లీజ్ వెల్కమ్ పాపారావు గారు. నమస్కారం మేకరన్న, నమస్కారం జడ్జి, నమస్కారం అండి ఆడియన్స్. నా పేరు పిడుగుల పాపారావు, పిడుగురావుల నుంచి వచ్చాను. నీవే పడ్డా ఊరినే పడ్డా? నేను స్కూల్లో చదివే రోజుల్లో 10-15 మంది అమ్మాయిలకి కవితలు రాశాను. దాంట్లో మచ్చుకి 2 చదివి వినిపిస్తాను. పూజ కోసం పువ్వు, పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. చేసుకుందా మనం లవ్వు. తెచ్చుకుందాం మనం కిరోసిన్ స్టవ్, దాని మీద చేసుకుందాం పలావు. స్టవ్ పలావు బిర్యానీ పద్యాలు చెప్తున్నాడా పొయ్యి పెడుతున్నాడా? సార్ ఇంకొక ఛాన్స్ ఇస్తే మంచిగా చెప్తాను. ఏమంటారు సార్? చెప్పండి, ఏదో చెప్పు. ఎవడో ఏదో కానీ నువ్వు నడిస్తే చాలు హంసెందుకు, హంసెందుకు. నువ్వు పాడితే చాలు కోకిలెందుకు, కోకిలెందుకు. నువ్వు నవ్వితే చాలు ముత్యాలెందుకు, ఎందుకు. నువ్వు లేని ఈ జన్మ ఎందుకు, ఎందుకు. ఇది వినాక మేమెందుకు, ఇక మా బతుకెందుకు. మంచి కవిత అండి. నాకు జిలాని నీకెవరు బాగా నచ్చిందో స్పెషల్గా ఆ తప్పు పలావు చూసావు, చాలా బాగా రాసావు. థ్యాంక్ యూ మాస్టర్. నీకు 8 ఓట్లు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. లేదు మాస్టారు, పడలేదండి. వాళ్ళెందుకు పెడతారండి? పడలేదు. పోయినావు పడేది పడడానికి ఇది గుంట కాదండి బాబు, లవ్వు అన్నా, లవ్వు. ఫీల్ మై లవ్ అండి. ఆయనకి కవిరు ఉన్నది ఎలాగూ లేదు. నేను మాత్రం నచ్చి బతికి చచ్చిన నీకు ఇంకో మార్కు కలిపి 9 మార్కులు ఇస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నేను మాత్రం వీళ్ళకి 3 మార్కుల కన్నా 1 మార్క్ ఇచ్చే ఛాన్సే లేదు. ఈ కవిత వింటే నాకు మోషన్ తప్ప ఎమోషన్ వచ్చిందే లేదు. బాడీలో ఏదో పాట కదిలింది కదా. ఏదో ఫీలింగ్ కోసం చెప్పానండి, మీరు అలా సీరియస్ తీసుకోవద్దు. పాపారావు గారు, అయ్యా మీకు ఒకరు 9 మార్కులు ఇచ్చారు, ఇంకో జడ్జి 3 మార్కులు ఇచ్చారు. మీకు ఇంకో ఛాన్స్ కూడా ఉందండి. ఆడియన్స్ వీళ్ళందరినీ ఆడియన్స్ అడిగి మీ SMS రిక్వెస్ట్ తీసుకుని మీరు ఆడియన్స్ అందరినీ SMS రిక్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది దూకటి నుంచి వచ్చిన కన్ కెమెరా. చూశారు కదండి ఆడియన్స్ నా పెర్ఫార్మెన్స్. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నా లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తూ ఐ లవ్ యూ అని టైప్ చేసి. అయ్యా ఐ లవ్ యూ కాదు సార్, ఇది మీ లవ్ ప్రపోజల్ కాదు సార్. అయ్యో సారీ, ఆడియన్స్ అడిగి SMS రిక్వెస్ట్ సార్, మీ లవ్ ప్రపోజల్ కాదు సార్. కొద్దిగా ఇన్వాల్వ్ అయినట్టున్నాను నేను. పూర్తిగా కాదు, మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంకొక ఛాన్స్. ఆడియన్స్ విన్నారు కదండి నా కవితలు. నా లవ్ లెటర్స్ కనుక మీకు నచ్చినట్టయితే
ప్రేమ గుర్తైన 0143కి SMS చేసి TRP పిడుగురాళ్ళ పాపారావు అని టైప్ చేసి నన్ను గెలిపించండి బాబు, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ పాపారావు గారు. లెట్ us వెల్కమ్ ది సెకండ్ కంటెస్టెంట్ దోమకుట్టు దొరబాబు గారు. ప్లీజ్ వెల్కమ్ దొరబాబు గారు. హలో జడ్జెస్, హలో తోటి కంటెస్టెంట్, హలో ఫ్రెండ్స్ దేవులారా. నా పేరు దోమకుట్టు దొరబాబు అండి. నేను దోమలగూడ నుంచి వచ్చానండి. అంటే ఇప్పుడు మీ దొమ్మలగూడలో ఉన్న వాళ్ళందరి సబ్జెక్ట్స్ దొమ్మలగూడతో స్టార్ట్ అయ్యా? ఏదో మీ దయ వల్ల. మా దయ ఏముందిలే, మాకు దొమ్మలగూడ స్టార్ట్ అయ్యి మొదలుపెట్టు. నేను ఒక నిమిషం టైం కావాలండి. నాకు ఒక విషయం చెప్పాలి. విత్ జడ్జెస్ పర్మిషన్, విత్ ప్రేక్షక దేవుల పర్మిషన్. అని మాలాంటి వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి మాకు ఇలాంటి వేదిక ఇచ్చిన మా బేకర్ అన్న దేవుడండి. మా బేకర్ అన్న లేకపోతే మేము లేవు.